ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. నేను పరిపూర్ణత స్థాయికి చేరుకోగలనా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. 2 కొరింథీ 7:1. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి. మనము వాటి నెరవేర్పును చూడాలి. ఇది మానవ దృక్పథం. అయితే నేను దేవుని స్వాధీనంలో ఉన్నానని ఆయన వాగ్దానాల ద్వారా గ్రహించడం దేవుని దృక్పథం. ఉదాహరణకు, నా శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని 1 కొరింథీ 6:19 నేను గ్రహిస్తున్నానా? లేక దేవుని వెలుగులో నిలబడలేని నా శరీర బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? దేవుడు నన్ను పాపము నుండి విడిపించి పరిశుద్ధుని చేసి తన కుమారుని స్వరూపంలోనికి నన్ను మార్చాడు. గలాతీ 4:19 చూడండి. నేనిప్పుడు దేవునికి విధేయుడినై నా స్వాభావిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంగా రూపాంతరించుకోవాలి. మన జీవితంలోని సూక్ష్మమైన విషయాల్లో కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తూ తన ఆదేశాలనిచ్చాడు. ఆయన నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు మనుష్య మాతృలతో 1 కొరింథీ 1:16 సంప్రదించవద్దు. నీ పాపాల నుండి శుద్ధి పొందు. గలాతీ 1:16. నీ అనుదిన జీవితం పవిత్రంగా ఉండేలా చూసుకో. నా శరీరము మరియు నా ఆత్మ దేవుని స్వభావానికి అనుగుణంగా ఉండేందుకు గాను నాలో ఉన్న మలినాన్ని, మురికిని వదిలించుకోవాలి. నా అంతరంగము, నా ఆత్మ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సంబంధించినవిగా ఉన్నాయా? లేక నా మనసులో అవిధేయత మరియు ధిక్కారం ఉన్నాయా? నేను క్రీస్తు మనసు కలిగి ఉన్నానా? ఫిలిప్పు 2:5. క్రీస్తు ఎన్నడూ తన హక్కుల గురించి మాట్లాడలేదు. ఆయన నిరంతరము తన తండ్రికి విధేయత చూపి తనను తాను తగ్గించుకున్నాడు. ఈ బాధ్యత నాకు కూడా ఉంది. నా ఆత్మ పరిశుద్ధాత్మకు అనుగుణంగా ఉండేలాగా నన్ను నేను సరిచేసుకోవాలి. నేను ఇలా ఉన్నప్పుడు యేసు తన తండ్రి చిత్తానికి విధేయత చూపాడో, నేను కూడా యేసు చిత్తానికి విధేయత చూపేలాగా ఆయన నన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నాకు జీవితంలో ఏ ఇతర ప్రాధాన్యతలు ఉండవు. నేను దేవునికి భయపడుతూ పరిపూర్ణమైన పవిత్రతలోనికి నడుస్తున్నానా? నా జీవితం ద్వారా దేవుడు తన ఉద్దేశాలను అమలు చేస్తున్నాడా? ఇతరులు నాలో రోజు రోజుకు ఎక్కువగా క్రీస్తు మనసును చూస్తున్నారా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే విషయంలో యథార్థంగా ఉండు. అన్య విషయాల్ని ఇష్టపూర్వకంగా వదిలిపెట్టు. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు.